ఇగో మామిడికాయ, ఇది జీడి మామిడే చిన్నది. బా ఊట రసం కారుతోంది. కొంత కింద పడిన కాయలు కదా, మెత్తగా అయిపోతాయి ఒక్కరోజు ఉన్న. తప్పదు, అలాగని తక్కువ ఉంచేస్తే పులుపు సరిపోదు, తొక్క వగరుగా ఉంటుంది. జీడున్న కాయ కాదు కాబట్టి సరిపోదు. వచ్చినంత వరకు తొక్క తీసాను. ఈ పచ్చడి అదే, ఈ పచ్చడి కూడా దాంతో పెట్టిందే కానీ పులుపు సరిపోలేదు, కారం ఎక్కువైందిట. మా వారు మళ్ళీ దాన్ని రిపేర్ చేయమంటే చేస్తున్నాను అన్నమాట. ఓకేనా, పెట్టాక చూపెడతాను. పులుపు ఉంది, కొద్దిగా వగరు ఉంది. అయినా సరిపోతుంది. చూసారా, కాయకి ఇలా పాడైపోతుంది, కింద పడుతుంది కదా ఇలాగా. ఇప్పుడు మనం దీన్ని అంతా తీసేసి వాడుకోవచ్చు ఒక్కోసారి, అంతే. ఇప్పుడు ఈ ముక్కలు ఇందులో వేసేస్తున్నాను. వేసేసి ఈ పచ్చడి ఉంది కదా, ఇలా వేసాను. ఇప్పుడు దీన్ని కలుపుతున్నాను బాగా. నూనె, కారం ఉందన్నారు కదా, కలుపుతున్నాను. కలిపి కొంచెం సాల్ట్ పడుతుంది, అలానే పడితే ఆవపిండి పడుతుంది. చూస్తాను, ఆవపిండి ఉంటే ఆవపిండి కలుపుతాను, లేకపోతే సాల్ట్ వేసేస్తాను. వేసిందే సరిపోతుంది. నూనె కూడా ఎక్కువ వెయ్యను, ఎందుకంటే ఎక్కువ నూనె ఉంటే తినబుద్ధి కాదు. ఏం నిలవ ఉండాల్సిన పచ్చడి కాదు కదా, అప్పటికప్పుడు వేసుకున్నదే. ఇది కూడా క్వాంటిటీ మళ్ళీ మళ్ళీ కలిపి ఎక్కువ అయిపోతాను, అందుకని సాల్ట్ అయితే కలుపుతున్నాను. 1 2 చాలు. అలా పిచ్చి మామిడికాయ పచ్చడన్నా ఇలాగా దోసకాయ అన్నా నాకైతే ఎంత పిచ్చో. అప్పటికప్పుడు చేసుకునే మామిడికాయ పచ్చళ్ళు చాలా బాగుంటాయి వేడి వేడి అన్నంలో. మన నిలవ ఊరగాయలు కూడా చాలా బాగుంటాయి. ఇలాగ ఎప్పుడైనా ముక్కలు దొరికినప్పుడు నోట్లో ఊరుతున్నాయి నీళ్ళు, ఇలా కలిపి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. పొరపాటు ఏమైందంటే నేను కొన్న కారం వేసేసాను, దాని వలన కారం ఎక్కువ అయ్యి ఈ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మామిడికాయ ముక్కలు తరిగి వేసా కదా, అంటే నా దగ్గర కొన్నకాయ లేదు, అందుకని ఈ పిందెలు వేసాను. బాగానే ఉంటుంది. చూద్దాం, ఒక పూట ఉంచేస్తే ఈ ఊట వచ్చేసి సరిపోతుంది అన్నమాట. ఇది సంగతి. రిపేర్ అయితే చేసాను. ఓకేనా.